టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా? అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహ నంద్యాలలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అరే నా కొడక ఓసలి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఈసారి నంద్యాలకు నేరుగా వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓహో, అపోజిషన్ పార్టీ వాళ్ళ దగ్గర ఎంత తీసుకున్నావు? వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లి మరీ బూస్టప్ ఇవ్వడాన్ని ఎలా చూస్తున్నాయి రాజకీయ వర్గాలు? చాలా కష్టపడ్డారు. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే చెప్పి తగలడు నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఐఎమ్ నాట్ పొలిటికలీ అలైన్డ్ విత్ ఎనీ పార్టీ అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు. కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది స్టార్. ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. చాలా గొప్ప పని చేశావు. ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఎప్పటి నుండో పడదు. ఎందుకు బ్రో అంత హేటెడ్? ఏం సాధిస్తావు దాని వల్ల? మనోడు ఒక్కడ మట్టికే రవీంద్ర రెడ్డికి సపోర్ట్ చేస్తుండో తను వైసీపీ ఎమ్మెల్యే. ఇది మామూలు ట్విస్ట్ కాదు. ఈ ట్విస్ట్ ఏంటి బాసు? దీంతో ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ గా టార్గెట్ చేసి అల్లు అర్జున్ అయితే తిట్టడం మొదలు పెట్టారు. అసలు మీ అమ్మమ్మ జనసేనకు సపోర్ట్ చేయకపోయినా మేము ఏమనుకో వెళ్ళి వైసీపీకి నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళైతే టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట.